మీడియా మిత్రులకందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన దినోత్సవాన్ని, జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలు, మంత్రులు చేసినటువంటి ఆర్భాటాలు చూస్తుంటే కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయవలసినటువంటి పరిస్థితుల్లో కరోనాను పెంచి పోషించే విధంగా వారి యొక్క చేష్టలు బయటపడ్డాయి. ఈ కరోనా టైంలో ప్రపంచ దేశాలన్నీ చాలా లిమిటెడ్ సంఖ్యలో అలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే 1%, 99% ఈ దినోత్సవాలు ఎక్కడ జరుపుకోలేదు. ఇంటికి, కుటుంబానికే పరిమితమై జరుపుకున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను పార్టీ క్యాడరు విచ్చలవిడిగా కోవిడ్ నామ్స్ ను, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కు బహుదూరంగా సోషల్ డిస్టెన్స్ ను పాటించకుండా, మాస్కులు వేసుకోకుండా కేకులు కట్ చేసే కాడు కానీ, ర్యాలీలో కానీ, వారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాల్లోనూ ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతాలు? కొందరు మంత్రులు అయితే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రభుత్వ డబ్బుతోనే ప్రకటనలు ఇవ్వటం, చంద్రగిరి ఎమ్మెల్యే అయితే దాదాపు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు నాకు తెలియదు కానీ ప్రకటనలకు ఖర్చు పెట్టడం, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఎంత డబ్బు వసూలు చేసిందో వాళ్ళకే తెలియాలి. దీనికంతా పట్టణ ప్రాంతాల్లో చందాలు వసూలు చేసి, బలవంతపు చందాలు వసూలు చేసి, ఇసుకే మాఫియా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి, గతంలో శేఖర్ రెడ్డి మీరు చూశారు, నిన్ననే పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చారో మద్రాసు వాసి. తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ బోర్డు వేస్తే ఇలాంటి బినామీనా మీరు వేశారని చెప్పి అతను మళ్ళీ టీటీడీలోకి తీసుకొని నిన్న పార్టీ ఫండ్ కూడా మరింత ఇవ్వడం, నిన్న జన్మదినోత్సవాలకు కొన్ని జిల్లాలు ఆయన పంచుకొని ఖర్చు పెట్టడం కూడా మనం చూసాం. ఇలాంటి సంకేతాలు ఎక్కడికి వెళ్తున్నాయి? యథా రాజా తథా ప్రజ. రాజు ఏ రీతిలో నడిస్తే ప్రజలు అదే రీతిలో నడుస్తారు. రేపు సామాన్యుల మీద మీరు కేసులు పెడితే ఏమయ్యా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో ఎంతమందిని ఆడుకున్నారంట. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క కీలక పాత్రను స్థానికంగా తహసీల్దార్లు చూడాలి, జిల్లా కలెక్టర్లు చూడాలి, పోలీసులు సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయితే ఈ విషయంలో చాలా ఆయనే ఎంకరేజ్ చేస్తున్నారనే విధంగా కనపడుతున్నది. ఎక్కడ కేసులు పెట్టిన పాపాన పోలా, పుణ్యం కట్టుకోవాలా. కోర్టులన్నీ ఇలాంటి కోవిడ్ టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి గతంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని అతిక్రమించినటువంటి వారి మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పేసి ఆనరబుల్ హైకోర్టు కానీ, ఆనరబుల్ సుప్రీంకోర్టు కానీ చెప్పినప్పటికీ కూడా అవి అక్కడనే పడేస్తున్నారు. నిన్న సంఘటన చూస్తే దాదాపు 500 చోట్ల ఇలాంటి కోవిడ్ నామ్స్ అతిక్రమించి ర్యాలీలు, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులంతా ఒక్కొక్కటే చూసుకుంటా పోతే కోవిడ్ను మళ్ళీ తిరిగి విజృంభిస్తున్నది, అమిత స్పీడ్తో విజృంభిస్తున్నది అని చెప్పేసి 4-5 దేశాలు బ్యాన్ చేశాయి ఫ్లైట్స్ను కూడా. ఈ పరిస్థితుల్లో వాటిని పాటించకుండా ఏ యాంగిల్లో అయితే మనం కోవిడ్ను అటాక్ చేయాలో, కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కొనిచ్చి మీరు విచ్చలవిడిగా జరిపేస్తున్నారు. రెండోది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము జరుపుతామంటే మీరు కోర్టులో అఫిడవిట్ చేస్తారు. ఇక్కడ కోవిడ్ విపరీతంగా పెరిగిపోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలక్షన్ జరపలేమంటారు. కాంట్రరీ స్టేట్మెంట్స్. మీరేమో మీ సొంత పనులకు జనబాహుళ్యాన్ని పెంచి పోషించి వారి ద్వారా ర్యాలీలు చేసి, కేకులు కట్ చేసి, ఆర్భాటాలు చేసి, హంగామాలు చేస్తారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో లోకల్ బాడీస్ వెన్నుముక, వాటికి ఎన్నికలు జరిపేదానికి మటుకు ఈ కోవిడ్ అడ్డం వస్తున్నది. మీ సొంత పనులు జరుపుకునే దానికి, విచ్చలవిడిగా చేసుకునే దానికి కోవిడ్ అడ్డం రావటం లేదు. నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్ లైన్స్ మీకు అనువర్తించకుండా పోతున్నాయి. దీనికైనా బలవంతమైన కారణం పోలీసు డిపార్ట్మెంటు, స్థానిక తాలూకా ఆఫీసు సక్రమంగా పనిచేయలేదని చెప్పేసి నిర్మోహటంగా చెప్పవచ్చు. ఇక ర్యాలీలకు జనాన్ని మొబిలైజేషన్, లోకల్ గ్రూప్స్, మహిళా గ్రూప్స్, డాక్టర్ గ్రూపులకు వచ్చిన వాళ్ళకు మటుకు 100 రూపాయలు, రాకుండా ఉంటే 100 రూపాయలు ఫైన్. ఈ విధంగా కూడా చేసి వచ్చినప్పుడు అటెండెన్స్, పోయేటప్పుడు అటెండెన్స్, 2 అటెండెన్స్ తీసుకుంటామని చెప్పేసి అటెండెన్స్ పెట్టి మొబిలైజ్ చేస్తారు. వాళ్ళు వాలంటరీగా భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ముక్కుకు మాస్క్ వేసుకొని, ఏదైనా వాళ్ళ మీటింగులు కూడా 10 మంది కూర్చొని మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా వాళ్ళు పని చేసుకుంటా ఉంటే వాళ్ళను కూడా మీరు ర్యాలీకి రప్పించారు. ఏం సంకేతం ఇచ్చారు? మీరు ఎంతమంది వచ్చినా, మీరు ఎంతమందితో తిరిగినా తప్పు లేదనేటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజే జరిగిపోయింది. ఇక సామాన్యుని పాటించమంటే ఏం పాటిస్తాడు? గతంలో కూడా మీకు తెలుసు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అసలు కోవిడ్ ఈ సిమ్టమ్స్ కూడా కనపడలా. బ్రాందీ షాపును విచ్చలవిడిగా తిప్పిన దానివల్ల, ఓపెన్ చేసిన దానివల్ల అక్కడ కూడా మిగతా జిల్లాలతో పాటు పోల్చుకునే పరిస్థితి చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాలో మీకు తెలిసిన విషయం, కర్నూలుతో సహా. దీనికి బలమైనటువంటి కారణం గతంలో అనుభవాలు కూడా మనకు చెప్తున్నాయి. కాళహస్తిలో పెరిగేదానికి కారణమేమి, సూళ్లూరుపేటలో పెరిగేదానికి కారణమేమి, తెనాల్లో పెరిగేదానికి కారణమేమి, విజయనగరంలో పెరిగేదానికి కారణమేమి, కర్నూలులో పెరిగేదానికి కారణమేమి. ఎన్ని గతాల్లో విచ్చలవిడిగా బలంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం విచ్చలవిడిగా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే పుత్తూరుతో సహా, నగిరి, రోజాతో సహా చేసినటువంటి పనుల వల్ల విచ్చలవిడిగా పెరిగింది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నటువంటి సమయంలో నిన్న మీరు తిరగటం, మీరు చేసినటువంటి జన్మదిన వేడుకల్లో కరోనా నామ్స్ను పూర్తిగా వ్యతిరేకించి మీరు చేసినటువంటి పనిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి పోస్ట్ పర్మనెంట్, అక్కడికి వస్తా ఉంటారు, పోతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే నిన్న, ముఖ్యమంత్రి బర్త్డే కాదు, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. వ్యక్తి యొక్క పుట్టినరోజును ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడతారా? అది పెట్టొచ్చునా? ఒకవేళ మీరు పెట్టుంటే ఏ యాంగిల్లో అది తీసుకొస్తారు? శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? లేదు, ఈ డబ్బంతా మా సొంత డబ్బేను, మేము ఖర్చు పెట్టినామంటారు కదా. అదైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కొందరు ఎమ్మెల్యేలు కావచ్చు, పెట్టిన మేము ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టలేదు, మా సొంత డబ్బులే ఖర్చు పెట్టినామని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఇవన్నీ మీరు సబ్మిట్ చేస్తారా? చెప్పండి. మీకు వచ్చినటువంటి ఆదాయం ఎంత? మీ ఆదాయంలో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టుకోవడానికి ఎలాంటి ప్రొవిజన్ ఉంది? మీ ఆదాయంలోంచి మీరు ఖర్చు పెట్టుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వ పరంగా డబ్బులను, ప్రజాధనాన్ని, బీదలు పన్ను కట్టినటువంటి డబ్బుతో ఇలాంటి సెలబ్రేషన్ జరుపుకోవటం అన్యాయం, అక్రమం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నది. మీరు సింపుల్ గా యథా రాజా తథా ప్రజ అని చెప్పేసి రాజుగారు ఎంత సింపుల్ గా ఈ కార్యక్రమాలు జరుపుకుంటే ప్రజలు కూడా అంత సింపుల్ గానే జరుపుకుంటారు. దేశంలో ఈ బర్త్డే ఫంక్షన్ జరుపుకునే వాళ్ళ సంఖ్య 1% కూడా ఉండదు. ఏదైనా ఇంకొక 1% గుళ్ళు గోపురాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు జరుపుకుంటారు. ఇంత అన్యాయం అండి. కరోనా టైంలో సింపుల్ గా ఉండాల్సినటువంటి నాయకత్వం, ఇతరులకు ఆదర్శంగా నిలచవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విచ్చలవిడితనానికి దిగి ప్రజా సొత్తును దుర్వినియోగం చేసి కరోనా వ్యాప్తికి కారణభూతులవుతున్నారని చెప్పేసి మా పార్టీ భావిస్తున్నది. మా నాయకత్వం దీన్ని ఖండిస్తున్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
ఉత్తరోత్తర ఇప్పటికైనా సరే సరైనటువంటి పద్ధతుల్లో దీనికన్నా కట్టుదిట్టం చేయకపోతే కరోనా వ్యాప్తికి మరో బలమైనటువంటి రాష్ట్రంగా అన్నిటికన్నా స్పీడ్గా మనం ముందున్నాం. అప్పులు చేయటంలో ముందున్నాం. అప్పులు తెచ్చి నిన్న కాగ్ రిపోర్ట్ చూస్తే చాలా ఘోరాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. కరోనాలో కూడా లేట్ గా స్టార్ట్ అయ్యి ఫ్రంట్ లైన్ లేకి వచ్చేసినాం మనం. ఆ విధంగా మనం ఇప్పుడిప్పుడే కంట్రోల్ చేసుకున్నటువంటి కరోనాను మళ్ళీ విజృంభించే విధంగా మీ చేష్టలు, మీ యొక్క యాక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఏడిదాకా దారి తీస్తుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక పక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు. జనబాహుళ్యానికి మాస్కులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయ్యా, మీరు నిన్న బర్త్డేలో మీరు రక్తదానం చేశారు. మేము వీఆర్ అప్రిషియేటింగ్ ఇట్. మీ బర్త్డేకి ఇలాంటి ఈ స్కేల్లో లార్జ్ స్కేల్లో చేసేదానికన్నా జన బాహుళ్యానికి మీ డబ్బుతోనే తలా 2 మాస్కులు, ప్రభుత్వం డబ్బుతో కాదు, అంత శానిటైజర్స్, అంత నీట్గా ఉండేదానికి కోవిడ్ ని అటాక్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనం సప్లై గానే చేయగలిగి ఉంటే అది మీరు చేసుకుంటే మీ వాలంటీర్ ద్వారా చేసుకుంటారా లేకపోతే మీరే చేస్తారా బాగుండేది. ఇలాంటి ఆర్భాటాలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కరోనా వ్యాప్తికి ముందుకు పోతుంది, ఇది పూనుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ క్యాడర్కు చెప్పండి, ఇలాంటి ఆర్భాటాలు ఈ టైంలో పనికిరావని చెప్పండి. మీరే స్వచ్ఛందంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించి ఎక్కడెక్కడైతే కోవిడ్ నామ్స్ వ్యతిరేకంగా ఇలాంటి యాక్టివిటీ జరిగిందో వారందరి మీద కేసులు పెట్టి అకార్డింగ్ టు యాక్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం కేసులు రిజిస్టర్ చేపించమని చెప్పేసి నీతివంతంగా మీ ఒక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.